కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ వారాహి అమ్మవారు విరాజిల్లుతున్నారని శ్రీ వారాహి అమ్మవారి ఆలయ ఫౌండర్ కాళ్ల లక్ష్మీ ప్రసన్న పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం 9వ రోజు అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల్లో భాగంగా దత్తసాయి కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్తి వీరస్వామి రాజా శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సత్తి వీరస్వామి రాజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన భక్తులు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మించే సమయంలో ఈ అమ్మవారు ఎవరికీ తెలియదు కనుక ఎలా ఉంటుందో అనుకునేవారమని, కానీ ఎవరు ఊహించని రీతిలో ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. అనంతరం ఆలయ ఫౌండర్ కాళ్ల లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన కాశీ క్షేత్ర పాలకురాలైన శ్రీ వారాహి అమ్మవారిని తమ చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవటం, ఈ రోజున ఇంతటి ప్రాచుర్యం పొందడం చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయని, దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నట్లు చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. అదేవిధంగా చాలామంది వేద పండితులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, సాక్షాత్తు కాశీ నుండి అమ్మవారు వచ్చి ఇక్కడ వెలసినట్లు ఉందని చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు అయితే నవరాత్రి లాస్ట్ డే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి. ఈ రోజు అమ్మవారిని శాకాంబరిగా మనము చూస్తున్నాము. శాకాంబరి అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారు. వారాహి అమ్మవారు ఎక్కడో కాశీలో ఉండే దేవత మన కాకినాడ దగ్గరలో కొవ్వూరు గ్రామంలో ఉండడం అనేది మాత్రం మనందరం చేసుకున్న పుణ్యం అండి. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా క్యాజువల్గా నేను 10 days బ్యాక్ నుండి అమ్మవారి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయనేసి నేను క్యాజువల్గా చెప్పాను నార్మల్గా. కానీ నిజంగానే మీరు అందరూ చూశారు 9 days కూడా అమ్మవారి కార్యక్రమాలు 9 days కూడా చాలా అంగరంగ వైభవంగానే జరిగాయి. మీరు లైవ్లో కూడా చూశారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిగినాయి. మార్నింగ్ 3 బ్యాచ్లు, ఈవినింగ్ 3 బ్యాచ్లు ఇలా కుంకుమ పూజలు జరుగుతూ ఉండేవి. అలాగే అమ్మవారి నామం కూడా ఇక్కడ జపిస్తూ ఉండేవారు. అలాగే లలితా పారాయణం, భజనలు ఇలా భక్తుల మధ్యలో ఇవన్నీ కార్యక్రమాలతో అమ్మవారు చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు అయితే జరిపించుకున్నారు. అలాగే ఈ అమ్మవారి సేవలో అయితే నిజంగా చాలామంది అమ్మవారే ఎవరైతే సేవ చేయాలో వాళ్ళందరినీ కూడా అమ్మవారు రప్పించుకున్నారండి. మేమైతే ఎవరిని కూడా అడగలేదు, మీరు రండి మాకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని మేము అడగలేదు. ఆమె నిర్ణయించుకుంది. వాళ్ళుగానే వచ్చి ఈ సేవలో కూడా పాల్గొన్నారు తప్ప మేము ఒక్క మనిషిని కూడా మీరు రండి సేవ చేయండి అని మేము అడగలేదు. ఇదంతా అమ్మవారి దయ. అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి కూడా వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయని చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో, మెసేజ్ల్లో, వాట్సాప్లో అలాగే డైరెక్ట్గా కూడా వచ్చి చెప్తున్నారు. అలాగే మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదంతా అమ్మవారి శక్తి ఇక్కడ లేకుండా అయితే జరగదు. అమ్మవారు అక్కడ నిజంగా కాశీ నుండి వచ్చి అక్కడ కూర్చున్నారని అంటున్నారండి. చాలామంది వేద పండితులు కూడా వస్తున్నారు. ఎంతోమంది సింహాచలం దేవస్థానం నుండి కానీ ఇంకా అన్నవరం ఇంకా ముఖ్యమైన దేవస్థానాల నుంచి వచ్చిన వేద పండితులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కాశీ నుండి వచ్చి అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ ఎవరైనా ఏదైనా ధర్మబద్ధంగా కోరుకున్నది కూడా నెరవేరుతుంది. అవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ వీడియోస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయండి. నాకు నిజానికి అవన్నీ పోస్ట్ చేయడానికి కూడా సమయం లేదు. అందువల్లనే నేను పోస్ట్ చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ మన ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు డైరెక్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. అయితే ఈరోజు సాయంకాలం అమ్మవారికి హోమం కూడా జరుగుతుంది. అలాగే పూర్ణాహుతి కూడా ఉంటుంది. ఈ అమ్మవారిని నవరాత్రుల్లోనే కాదండి, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనం అమ్మవారిని పూజించవచ్చు. ఈమె రాత్రి దేవత. అలాగే కాశీలో ఉంటారు. అలాంటిది మనకి ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలంటే మీరు కాశీ వెళ్ళక్కర్లేదండి, కాకినాడ వస్తే చాలు అమ్మవారి దర్శనం కూడా మీకు చాలా మంచిగా జరుగుతుంది. కాశీ వెళ్తే మీరు పూర్తి దర్శనం కూడా మీకు జరగదు. చాలామంది నాతో చెప్తూ ఉంటారు. అలాంటిది కాకినాడ గ్రామంలో అయితే కాకినాడలో కొవ్వూరు గ్రామంలో మనకి అమ్మవారు ఫుల్గా దర్శనం ఇస్తారు.
ఇలాంటి అదృష్టం కానీ ఇలాంటి మనకి తప్ప ఇంకెవరికి దగ్గరలో లేదండి. కాబట్టి అందరం కూడా ఎంతో అదృష్టం చేసుకున్నామని భావించాలి. ఇంకా ఓన్లీ నవరాత్రుల్లోనే కాదండి, పంచమి తిథి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈ నవరాత్రులు ఈజ్ ఈక్వల్ టు పంచమి అనమాట. నవరాత్రులు ఎంత శక్తివంతమైనయో అలాగే పంచమి తిథి కూడా అమ్మవారికి అంత శక్తివంతమైంది. నార్మల్ డేస్లో కూడా అమ్మవారిని పూజించవచ్చు, కానీ పంచమికి నవరాత్రిలో తేడా ఏంటంటే అమ్మవారి శక్తి మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది. అలాగే నైట్ టైము ఎక్కువ అమ్మవారిని పూజించాలి. ఈమె వారణాసి క్షేత్ర పాలకురాలు, అలాగే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు అనమాట. దుర్గాదేవి ఇంకా లక్ష్మీదేవి వీళ్ళందరూ ఏంటంటే వరాలు ఇస్తారు, కానీ కొంచెం నెమ్మదిగా ఇస్తారు. కానీ ఈమె ఎలా కాదండి, శీఘ్ర దేవత. అంటే శీఘ్రము అంటే తొందరగా కోరికలు నెరవేరుస్తుంది అనమాట. అలా ఎంతో మందికి జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 డేలో వాళ్ళ కోరికలు నెరవేర్చే భక్తులైతే కోకొల్లలు అనమాట ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అభిప్రాయాల్ని నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ నేను గుడి మేము నిర్మించిన తర్వాత ఒక వారాహి గ్రూప్ ఏర్పడింది. ఆ గ్రూప్లో అయితే చాలామంది వారాహి అమ్మవారి భక్తులు ఇంచుమించుగా ఎంతోమంది వేలాది సంఖ్యలో ఈ సంవత్సరం నా వలన నిజంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. వారాహి నవరాత్రులు అయితే చేసుకున్నారండి. చాలామంది నాకు పిక్స్ వీడియోస్ పంపించారు. నిజంగా నా గ్యాలరీ అయితే అమ్మవారి ఫొటోస్తో వీడియోస్తో నిండిపోయింది. దీనికైతే నేను చాలా ఆనందిస్తున్నాను. అది నాకు అమ్మవారు ఏ జన్మలోనో ఆమెతో ఉన్న అనుబంధంగానే నేను భావిస్తున్నాను. నిజంగా ఈ రోజు ఇలా జరగడానికి కూడా ముందు ఏదో జన్మ అనుబంధం ఉండబట్టే అమ్మవారు ఈ కార్యక్రమాలన్నీ నాతో చేయించుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ సేవ చేస్తున్నానండి. అసలు నేను తల అయిపోద్దని అసలు అనుకోలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ గుడి కట్టినప్పుడు వచ్చేదానండి అనుకున్నానండి. గుడి కట్టారు ఏంటి ఇలాగ, ఈ అమ్మవారు అసలు ఎవరికి తెలియదండి అసలు. అయితే ఈ 9 రోజులు చూస్తున్నానండి, జనం అసలు ఎక్కడ ఖాళీ ఉండట్లేదండి. అన్న సంతర్పణేటి అన్నీ చాలా బాగా జరుగుతాయండి. అంతే ప్రసన్న గారి వల్లే. ఈవిడ నాకు చెప్పేవారండి, అమ్మవారు చాలా మహిమల అమ్మవారు, పూజలు చెయ్యి అని చెప్పేవారండి. అంటే నేను లైక్ తీసుకునేదాన్ని. ఈ ఇయర్ అయితే మటుకి ఈవిడ దైవాలు నేను చేశాను. ఇక్కడ నాకు సేవ భాగ్యం కూడా కలిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. లైన్లో కొంచెం మంచి కొంచెం ఫాస్ట్గా జరగండి నేను తోచేస్తాను. వాళ్ళందరూ నన్ను క్షమించాలి, తప్పదండి, ఏమనుకోకండి. ఇలా గుడి కడుతున్నారు ఏంటనుకున్నామండి. మేము అసలు గుడి కడుతుంది ఎందుకో కొట్టుకుంటున్నారు అనుకున్నామండి. తీరా నిప్పిదాకా కూడా మాకు తెలియదండి అసలు. ఆ నిమిషం నుంచి కూడా తెలిసిందండి ఏంటి ఎలా పెడుతున్నారు ఏంటి గుడి కట్టుకుంటున్నామని అన్నారండి. అంతేగాని అమ్మవారు ఎలాగ అవుతుంది అనుకోలేదండి. ఆ అమ్మ తర్వాత ఈ అమ్మ అండి ఈవిడ చూస్తుంటే కడుపు సౌదర్యం అయిపోతుందండి. ఇక్కడి నుంచి వెళ్ళాలనిపిస్తుంది, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నాకు అంత అలాగ ఉందండి అమ్మవారు. వారాహి అమ్మవారు ఇంత మహిమల అమ్మవారు అంటున్నారు అందరూ. ఇన్ని పుణ్యం చేసుకుంది అంటున్నారు వచ్చిన వాళ్ళు అందరికి వచ్చిన అందరూ కూడా. ఇంక ఇక్కడ చాలా పుణ్యం చేసుకుంది, ఎక్కడ నిల్లదో చాలా ఇది చేసుకుందని అంటున్నారు అందరూ కూడా. మేము అసలు ఎప్పుడు కూడా వారాహి అమ్మవారిని చూడలేదు. అలాగే మేము కాశీ కూడా వెళ్ళలేదు. అసలు నాకు అసలు ఈ అమ్మవారు ఉన్నదన్నదే తెలియదు. మనం మేము వీడియో చూసామంటే ఆ వీడియో పోస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా ధన్యవాదాలు. అది చూసి ఇక్కడికి వచ్చామండి. ఈరోజు చాలా పెద్ద కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరికీ కూడా మహా అన్నదానం జరిగింది. చాలా సంతోషపడ్డారు అందరూ కూడా. అమ్మవారి దర్శనం కూడా చాలా శీఘ్రంగా జరిగింది. అలాగే కూడా అందరూ కూడా చాలా సంతోషించారు.